తీసుకొస్తారు దగ్గర ఉన్న హాస్పిటల్కి. అలానే వీళ్ళు ఏంటంటే అలాంటి ప్లేసెస్లో ఒక స్ట్రాటజిక్ లొకేషన్స్లో కంటైనర్ హాస్పిటల్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తున్నారు. అది పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్లో. ఈ ఆర్టికల్లో క్వాంటమ్ వ్యాలీని క్రియేట్ చేయబోతున్నారు. వరల్డ్ క్లాస్ క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ లైన్ విత్ నేషనల్ క్వాంటమ్ మిషన్ సెంటర్స్. నేషనల్ క్వాంటమ్ మిషన్ ఫాలో అవుతూ మన ఏపీలో వరల్డ్ క్లాస్ క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఆర్టికల్లో ఎన్ బీరేన్ సింగ్ లెడ్ గవర్నమెంట్ ఇన్ మణిపూర్ అది రిమూవ్ చేసి ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేశారు మణిపూర్లో. ఓకే, ఇక్కడ మణిపూర్లో సమ్ క్లాషెస్ జరుగుతున్నాయి ఎథ్నిక్ స్ట్రైఫ్ వల్ల, అంటే ఎథ్నిక్ గ్రూప్స్ మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. దానివల్ల మణిపూర్లో ప్రీవియస్లీ కొన్ని నెలల నుంచి కొన్ని రోజుల నుంచి గందరగోళం జరుగుతుంది. దానివల్ల ప్రెజెంట్ ఉన్న ఎన్ బీరేన్ సింగ్ లెడ్ గవర్నమెంట్ని రిమూవ్ చేసి ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేశారు. ఆర్టికల్లో జోయిమాలా బాగ్చి ఆఫ్ కలకత్తా హైకోర్టు జడ్జ్ యాజ్ అ సుప్రీంకోర్టు జడ్జ్ కింద అపాయింట్మెంట్ చేశారు. ప్రెసిడెంట్ అపాయింట్ చేశారు జోయిమాల్యా బాగ్చి. ఈయన సీనియారిటీ ప్రకారం ఈయన 2031లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ మనకి సుప్రీంకోర్టుకి జడ్జెస్ అపాయింట్మెంట్లో రీజనల్ రిప్రజెంటేషన్ కూడా ఒక క్రైటీరియా కింద తీసుకుంటారు. దీని మీనింగ్ ఇంపార్టెంట్. పెరోల్ అంటే క్షమాభిక్ష, రిలీజ్ చేయడం. మన యూనియన్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ హౌస్ ఎవరంటే జేపీ నడ్డా. హోక్స్ మీనింగ్ ఇంపార్టెంట్. హోక్స్ అంటే ట్రిక్. ఈ ఆర్టికల్లో యూనియన్ హెల్త్ మినిస్ట్రీస్ 100-day ఇంటెన్సిఫైడ్ టీబీ ఎలిమినేషన్ క్యాంపెయిన్ ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ December 7 స్టార్ట్ చేశారు అక్రాస్ 33 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇక్కడ మనకి సిప్రీ రిపోర్ట్ వచ్చింది. సిప్రీ అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా వాజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ ఆఫ్టర్ ఉక్రెయిన్. ఫస్ట్ ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది కదా, ఫస్ట్ ప్లేస్ ఉక్రెయిన్ది. సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఎవరంటే ఇండియా. అండ్ లార్జెస్ట్ షేర్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్స్ ఇంపోర్ట్స్ 36% కేమ్ ఫ్రమ్ రష్యా. అందులో మేజర్ పోర్షన్ రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఏషియా అండ్ ఓషియానా రీజియన్లో ఇండియా, పాకిస్తాన్, జపాన్, ఆస్ట్రేలియా ర్యాంక్డ్ అమంగ్ ద 10 లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్స్ గ్లోబలీ ఇన్ 2022-24. ఇక్కడ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఉన్న చీఫ్ ఎవరంటే డెబాషిష్ పాండా 3-year టర్మ్ కమింగ్ ఎండ్కి వచ్చేస్తుంది. సో కొత్త పర్సన్ కోసం హెడ్ హంట్ స్టార్ట్ చేశారు. ఇక్కడ సెంటర్ బిగిన్స్ హెడ్ హంట్ అంటే కొత్త పర్సన్ కోసం ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇక్కడ రీజిగ్ మీనింగ్ ఇంపార్టెంట్. రీజిగ్ అంటే రీఅరేంజ్. ఇక్కడ ఎస్పియోనేజ్ మీనింగ్ ఇంపార్టెంట్. స్పయింగ్, ఎస్పియోనేజ్ అంటే గూఢచర్యం చేయడం. స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సన్స్లో ఇది పంకజ్ అడ్వానీ, స్నూకర్ గేమ్ రిలేటెడ్. ఈ ఇడియం చాలా ఇంపార్టెంట్. 11th hour ఇంక్లూజన్. ఎట్ ద 11th hour అంటే ఎట్ ద లాస్ట్ మూమెంట్ అంటే చివరి క్షణంలో. అంటే ఇక్కడ ఫెసైల్ అంటే ఈజీ, ఎఫర్ట్లెస్ అంటే చాలా సులువుగా. ఫెసైల్ విన్ అంటే ఈజీగా విన్ అయింది అని అర్థం. అండ్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలో అట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. అండ్ ఈ ఆర్టికల్లో మనకి ప్రీపాండరెన్స్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్ కూడా ఇంపార్టెంట్. ప్రీపాండరెన్స్ అంటే బల్క్గా ఉండడం, అంటే ఎక్కువ గ్రేట్ నెంబర్లో ఉండడం, లేదంటే వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ అలా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంప్యూనిటీ అంటే ఇమ్యూనిటీ దొరకడం, అంటే శిక్ష నుంచి బయటపడడం లేదా అలా ఇమ్యూనిటీ దొరకడం. ఓకే, సినోనిమ్ ఇంపార్టెంట్. అండ్ కాన్స్టాబ్యులరీస్ అంటే పోలీస్ ఫోర్స్ కవరింగ్ ఏ సర్టైన్ ఏరియా, అంటే ఒక ఏరియాలో